ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాతంగి దేవ్యే నమో నమః. అందరికీ అమ్మవారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ, చాలామంది అమ్మవారి యొక్క ఉపాసన చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా మహాకాళి యొక్క ఆరాధన చాలా విశేషమైనది. అమ్మవారి యొక్క అనుగ్రహం చాలా శీఘ్రముగా లభిస్తుంది. అదే రకంగా చాలా తీవ్రంగా కూడా ఉంటుంది, ఏ పొరపాటు చేసినా కూడా. అయితే చాలామందికి ఒక సందేహం ఉంటుంది, ఏమిటి, కాళీ అమ్మవారి దగ్గర కాళ్ళ దగ్గర పరమశివుడు ఉంటాడు కదా, ఏమిటి అని చెప్పేసి చాలామందికి సందేహం వస్తుంది. దాని గురించి కొంత వివరణ ఏంటంటే, బృహన్నీలాతంత్ర శాస్త్రం ప్రకారం కాళీమాత నలుపు ఎరుపు వర్ణంలో ఉంటుంది, రక్తవర్ణం. ఈ రూపంలో ఉన్న అమ్మ కృష్ణ అని కూడా పిలుస్తారు. ఈ రూపంలో మహాకాళి సుందరంగా ఉంటుంది. కాళికా పురాణం ప్రకారం అమ్మవారు ఒకానొక సమయంలో హిమాలయాల్లో తపస్సు చేసుకునే మాతంగా మహాముని ఆశ్రమానికి దేవతలు వెళ్ళి మహామాయను స్తుతించారు. మాతంగిని ముని తపస్సు ప్రభావం వల్ల దేవతలకు మహాకాళి రూపంలో అమ్మవారి దర్శనం ఇచ్చింది. నలుపు వర్ణము కాటుక రంగులో ఉండటం వల్ల కాళీ అని పిలిచారు. కొన్ని కాళీదేవి చిత్రాలలో శివుడు ఆమె పాదాల దగ్గర కనిపిస్తాడు. శాక్తేయ సాంప్రదాయంలో కాళికాదేవి చిత్రాలలో శివుని రూపం ఆమె పాదాల కింద ఉన్నట్టు కనిపిస్తుంది. దీని వెనకున్న కథను మన పురాణాలు ఈ విధంగా తెలియజేస్తున్నాయి. అదేంటంటే, ఒకసారి యుద్ధరంగంలో రాక్షస సంహారం తర్వాత ఆ జగన్మాత క్రోధకాళిగా నాట్యం చేస్తూ కనిపిస్తోంది. ఆ రూపాన్ని చూసి దేవతలు భయభ్రాంతులయ్యారు. అప్పుడు దేవతలు శివుని వద్దకు వెళ్ళి ఆ క్రోధస్వరూపాన్ని అమ్మవారు ఉపసంహరింపజేయాలి అని పరమేశ్వరుని ప్రార్థించారు. అప్పుడు యుద్ధరంగంలో ప్రవేశించిన పరమశివుడు అమ్మవారి భీకరమైన నాట్యాన్ని చూసి చాలా ఆశ్చర్యం చెందాడు. ఒకవైపు రాక్షసుల శరీరాలు, మరోవైపు ఎరులై పారుతున్న రక్తం, వాటి మధ్య ఆ మహాకాళి భయంకరమైన నృత్యం చేస్తూ ఉన్నారు. ఆమె నృత్యాన్ని ఆపేదెలాగా అని ఆలోచించిన పరమశివుడు రాక్షసుల మృతదేహాల మధ్య పడుకుని ఉన్నాడు. ఆ తల్లి యుద్ధరంగం అంతటా నాట్యం చేస్తూ శివుని దగ్గరికి వచ్చి ఆమె పాదం శివుని హృదయానికి తగిలింది. అప్పుడు ఆమె ఆ పరమేశ్వరుని గుర్తించి తన క్రోధ స్వభావాన్ని ఉపసంహరించి శాంతించింది. ఇంకొక గ్రంథం ప్రకారం మహాప్రళయ వేళ అమ్మవారు ప్రళయతాండవం చేస్తోంది. ఆ తాండవానికి లోకాలన్నీ కూడా భయభ్రాంతులై దేవతల ప్రార్థనల మేరకు శివుడు కాళీదేవి దగ్గరికి వెళ్ళి, దేవి, నీవు అత్యంత శక్తి స్వరూపిణివి. నీ ప్రళయతాండవం వల్ల సమస్త లోకాలు కూడా దద్దరిల్లిపోతున్నాయి. అందరూ నీ శక్తిని తట్టుకోలేకపోతున్నారు. నీ శక్తిని నేను మాత్రమే భరించగలను. అందుకు నీ పాదం నా హృదయం మీద మోపు అని కోరాడు. అప్పుడు కాళీదేవి పాదాన్ని శివుని గుండెపై మోపి శివారూఢ అయ్యింది. ఉత్తర భారతదేశంలో కాళీ అమ్మవారిని దుర్గా అని కూడా పిలుస్తారు. అయితే దశమహావిద్యలో ఏ ఉపాసన చేసినా అమ్మవారు కాళీ రూపంలో కానీ కృష్ణుడి రూపంలో కానీ దర్శనం ఇస్తుంది. కాళీమాత ఉపాసన రెండు రకాలుగా ఉంటుంది. దశమహావిద్య ఉపాసన
చాలా కష్టంతో కూడుకున్నది, చాలా సమయం పడుతుంది. ఉపాసకులు మనస్సు అలాగే వాళ్ళు చేసేటువంటి కర్మ మీద ఆధారపడి ఉంటుంది. కాళీ ఉపాసన ఒక్కొక్క గురువు ఒక్కొక్క రకంగా మంత్రోపదేశం చేస్తారు. అలాగే గురువు వద్ద అమ్మవారి బీజాక్షర మంత్రాలు ఉపదేశంగా తీసుకున్న తర్వాత వాటిని ఆ గురువు ఉపదేశించినటువంటి నియమనిష్టలతో అమ్మవారిని ఆరాధన చెయ్యాలి. అయితే ఎంత ఆరాధన ఏ విధంగా చేశాము అనే దానిని బట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అందుచేత ఎవరైనా సరే ఆ యొక్క మహాకాళీ దేవిని ఎవరైతే ఉపాసన చేస్తారో వాళ్ళకి ఆ అమ్మ అనుగ్రహం కలిగితే కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అందుచేత ఎవరైనా సరే ఆ మహాకాళిని ఉపాసన చేస్తే చాలా జాగ్రత్తగా చెయ్యాలి. గురువు యొక్క అనుగ్రహంతో ముందుగా గురు శుశ్రూష చేసి ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ తర్వాత ఆ మంత్రోపదేశం తీసుకుని చక్కగా భక్తి శ్రద్ధలతో చాలా నియమనిష్టలతో ఎవరైతే ఆ మహాకాళి యొక్క అనుగ్రహాన్ని పొందుతారో వాళ్ళకి ఏది కోరుకున్నా కూడా ఆ అమ్మవారు అనుగ్రహాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ నవరాత్రుల్లో లేదా ఏదైనా శుభ సమయంలో గురువుగారిని సరైన గురువుని ఎంచుకుని మీ కోరిక నెరవేర్చుకుని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. మీరు గురువుగారిని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే పైన ఇచ్చిన నెంబర్తో కాల్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.